హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్స్ మీటింగ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లేదా ప్లీనరీ అని గుర్తుంచుకోండి. గౌహతిలో ప్రారంభమై ఇటీవల ముగిసిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం. ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా కాకుండా ముఖ్యంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగబోయే ఆస్కారం ఉంది. సో జోనల్ కౌన్సిల్స్, ఈ కాన్సెప్ట్ తెలియాలి. జోనల్ కౌన్సిల్స్, సో తెలుగులో ఏమంటామంటే ప్రాంతీయ మండళ్ళు అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత పోటీ పరీక్షలో రెగ్యులర్గా ప్రాంతీయ మండళ్ళ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని స్టాటిక్ పాయింట్స్ చెప్తాను, వాటిని గుర్తుంచుకోండి. ప్రాంతీయ మండళ్ళు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? ప్రాంతీయ మండళ్ళు అంటే 6 ఉన్నాయి. ప్రాంతీయ మండళ్ళు, ప్రాంతీయ మండలి అనేది చట్టబద్ధంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. చట్టబద్ధం, ప్రాంతీయ మండళ్ళు చట్టబద్ధం. రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రాజ్యాంగబద్ధం అని చెప్పామనుకోండి, దానికి ఆధారం ఏంటి? మన భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాంతీయ మండళ్ళకి సంబంధించిన ప్రస్తావన ఉందనుకోండి, అప్పుడు వాటిని రాజ్యాంగబద్ధం అంటాం. మరి రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన ప్రాంతీయ మండళ్ళ గురించి లేదు. ఇవి చట్టబద్ధంగా ఏర్పాటయ్యాయి. సో చట్టబద్ధంగా స్టాచ్యుటరీ అంటే ఏ చట్టం ఆధారంగా ప్రాంతీయ మండళ్ళు భారతదేశంలో పనిచేస్తున్నాయి అంటారు. ఇక్కడ చట్టం కావాలి. సో మనకు భారతదేశంలో ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి మనం చరిత్రలో చూసాము. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 7వ రాజ్యాంగ సవరణ మనం చరిత్రలో చూసాం. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ఒక చట్టం, సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా భారతదేశంలో 5 ప్రాంతీయ మండళ్ళు ఏర్పడ్డాయి. 5 ప్రాంతీయ మండళ్ళు. ప్రాంతీయ మండలి అంటే ఏంటి? మన భారతదేశాన్ని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక జోన్గా ఏర్పాటు చేసామన్నట్టు. ఉదాహరణకి ప్రాంతీయ మండళ్ళు 5 ఏర్పాటయ్యాను కదా. 5 దక్షిణ ప్రాంతీయ మండలి అని చెప్పేసి, నెక్స్ట్ భారతదేశానికి పశ్చిమం వైపున ఉన్న రాష్ట్రాల కూటమి కలిస్తే మనకి పశ్చిమ రాష్ట్రాల ప్రాంతీయ మండలి అని, తూర్పు వైపున ఉన్న రాష్ట్రాల మండలి, సో ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి, సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి, ఉత్తరం వైపున సో తూర్పు ప్రాంతీయ మండలి అని చెప్పేసి 5 భాగాలుగా భారతదేశం ప్రాంతీయ మండలుగా ఏర్పాటైంది చట్టబద్ధంగా. ఎందుకంటే ఇక్కడ చట్టం గుర్తుంచుకున్నాం. సో ఈ జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఆ 5 ఏవైతే 1956 చట్టం ద్వారా ఏర్పడ్డాయో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఇంకొక క్వశ్చన్ ఏమడుతున్నారంటే ప్రాంతీయ మండలి, ఉదాహరణకు దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి అందాం, సౌత్ జోనల్ కౌన్సిల్ అందాం. అంటే దక్షిణం వైపున, భారతదేశానికి దక్షిణం వైపున ఉన్న రాష్ట్రాలు. ఉదాహరణకు ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మరి ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కానివ్వండి, ఇవన్నీ దక్షిణ వైపున ఉన్నాయి భారతదేశానికి. సో ఇవన్నీ కలిసి ఒక మండలి అన్నట్టు. సో దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? చెన్నై. హెడ్ క్వార్టర్స్ పైన ప్రత్యక్షత చూపండి. అదే పశ్చిమ రాష్ట్రాల ప్రాంతీయ మండలి, పశ్చిమ ప్రాంతీయ మండలి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? బాంబే ఇస్ ద హెడ్ క్వార్టర్. అదే తూర్పు రాష్ట్రాలకి సంబంధించి కోల్కతా ఈజ్ ద హెడ్ క్వార్టర్. అదే మనకు సెంట్రల్, సో మధ్య ప్రాంతీయ మండలికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటారు. సో ఇక్కడ వచ్చేసేసి అలహాబాద్ అంటే యూపీ. అండ్ నెక్స్ట్ ఉత్తర రాష్ట్రాల ప్రాంతీయ మండలి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు? ఢిల్లీ. సో ఇవి గుర్తుంచుకోండి. 5 ఏర్పడ్డాయి. మరియు ప్రాంతీయ మండలి సమావేశాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఉదాహరణకి ఇటీవల లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ మనకు సెప్టెంబర్ మాసంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం కేరళ రాష్ట్రంలో జరిగింది. ప్రాంతీయ మండలి సమావేశాలకు అధ్యక్షతన ఎవరు వహిస్తారంటారు? ప్రాంతీయ మండలికి అసలు చైర్పర్సన్ ఎవరు అంటారు? హెడ్ ఎవరు అంటారు? సో భారత హోంశాఖ మంత్రి ఉంటారు కదా, హోంశాఖ మంత్రి ప్రాంతీయ మండలికి హెడ్ ఎక్స్ అఫిషియో అంటే అధికార రీత్యా. మరి ఉపాధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే ఆ ప్రాంతీయ మండలిలోని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మరి 5 ఏర్పడ్డాయి 1956 చట్టం ఆధారంగా. మరి ప్రస్తుతం 6 ఉన్నాయి అంటున్నాను. మరి 6వది ఏంటిది? 6వది ఎప్పుడు ఏర్పడింది అంటే 1972లో ఏర్పడింది.
ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా 1972లో ఏర్పాటైంది. 8 రాష్ట్రాలు భారతదేశంలోని ఈశాన్య వైపులో ఉన్న మొత్తం 8 రాష్ట్రాలను కలిపి ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఏర్పడింది. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే షిల్లాంగ్. షిల్లాంగ్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్. అటువంటిది ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం 70th ప్లీనరీ ఇటీవల 8th, 9th డేట్స్లో జరిగింది. మరి ప్రాంతీయ మండలికి సంబంధించిన సమావేశం అంటే అధ్యక్షులుగా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక్కడ హోంమంత్రి. సో భారత హోంమంత్రి ఎవరున్నారు? అమిత్ షా గారు. మరి భారతదేశంలో ప్రాంతీయ మండలి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు భారతదేశాన్ని ఇలా ప్రాంతాల ఆధారంగా మండలుగా ఎందుకు ఏర్పాటు చేశారంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండే రాష్ట్రాల మధ్య సహకారం పెంచడం, మరియు దేశ సమగ్రతను పెంచడం, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహితాన్ని పెంచడం, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కార్యకలాపాలే ప్రధాన అజెండాగా ఇటీవల 70th జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జోనల్ కౌన్సిల్ మీటింగ్స్కి ఎవరు అధ్యక్షులు? అసలు జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరంటే హోంమంత్రిని గుర్తుంచుకోండి. దీని గురించి ఎగ్జామినేషన్లో అడగబోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇటీవల తరచు వార్తలకు వస్తుంది. అండ్ ఈ నెంబర్ ఏంటంటే ఇన్నిసార్లు జరిగింది అన్నట్టు. సో గౌహతిలో జరిగింది, అస్సాంలోని గౌహతిలో ఈ సమావేశం ఇటీవల జరిగింది, కాబట్టి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలా ప్రాంతీయ మండలికి సంబంధించి ఇంకొక కన్ఫ్యూజన్ వస్తుంది ఎగ్జామినేషన్లో. ప్రాంతీయ మండలి వేరు, అంతర్రాష్ట్ర మండలి వేరు. అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగబద్ధం, అంటే భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక ప్రకరణ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించిన ప్రస్తావన చేస్తుంది. మరి ఏ ఆర్టికల్ అనాలి? రాజ్యాంగబద్ధం అంటే ఇక్కడ ఆర్టికల్ 263 అనేది అంతర్రాష్ట్ర మండళ్ళ గురించి చెప్తుంది. మరి ఇక్కడ జోనల్ కౌన్సిల్స్ ప్రాంతీయ మండలేమో చట్టబద్ధం. ఈ రెండు గుర్తుంచుకోండి. అంతర్రాష్ట్ర మండలికి ఎక్స్ అఫిషియో హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి, అదే ప్రాంతీయ మండలికి ఎక్స్ అఫిషియో హెడ్ ఎవరంటే హోంమంత్రి. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగబోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు ప్రాంతీయ మండలికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్, కరెంట్ టాపిక్. ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల 70వ ఈశాన్య రాష్ట్రాలు లేదా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ ముగిసింది అంటారు. సో గౌహతి. అజెండా ఏంటి? ఆ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు షిల్లాంగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తాయి కదా. సో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి కార్యాచరణను తీసుకోవడం అన్నట్టు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్, సిప్రీ నివేదిక మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో సిప్రీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఏ దేశ రాజధాని? స్వీడన్. ప్రస్తుతం మనం నోబెల్ పురస్కారాల ప్రకటనను ప్రతిరోజు చూసాం గత వారం రోజులుగా. సో స్వీడన్కి సంబంధించిన ఒక ప్రముఖ నగరమే స్టాక్హోమ్. ఆ స్టాక్హోమ్ కేంద్రంగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సిప్రీ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం, ఎందుకు దీని ఏర్పాటు వెనుకున్న ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఆయుధ సంపత్తికి సంబంధించి, లేదా ఏ దేశం ఎంత మొత్తంలో ఆయుధాలను ఎగుమతి చేస్తుంది, ఏ దేశం ఎంత మొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది, మరి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, అణుశక్తికి సంబంధించి ఏ దేశం దగ్గర ఎంత సామర్థ్యం ఉంది, ఇటువంటి అంశాలపైన అధికారికంగా నివేదిక విడుదల చేసే సంస్థ ఏంటంటే సిప్రీ నివేదికలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారు. సిప్రీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ సిప్రీ నివేదిక ఆధారంగా ఇండో పసిఫిక్ లేదా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా పసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాలు ఏవైతే ఉంటాయో ఆ 12 దేశాలకు సంబంధించిన కొన్ని గణాంకాలు వార్తలకు వచ్చాయి. చూద్దాం. ఇది ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మిలిటరీ స్పెండింగ్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాలకు సంబంధించిన ఒక ర్యాంకింగ్స్ వార్తలకు వచ్చాయి. ఈ ర్యాంకింగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 12 దేశాలు ఎక్స్పోర్ట్లో ఆయా దేశం యొక్క ర్యాంక్ ఏంటి అంటే, ఎక్స్పోర్ట్లో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని తీసుకోండి. ఇండియా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో ఏ ర్యాంకుల్లో ఉంది? ఈ 12 దేశాల్లో. మరియు ఇంపోర్ట్స్లో ఏ ర్యాంకులో ఉంది ప్రపంచంలో? ముఖ్యంగా 12 దేశాలు ఇండియా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ సప్లయర్, మరి భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలను సప్లై చేస్తున్న దేశం ఏది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ స్పెండింగ్, గత సంవత్సరంలో మిలిటరీ పైన ఆ దేశం ఎంత స్పెండింగ్ చేసింది. అండ్ ఫైనల్గా స్పెండింగ్లో అంటే మిలిటరీపై చేస్తున్న ఖర్చులో ఎంత మొత్తంలో వారు ఖర్చు చేస్తున్నారు, అందులో ర్యాంక్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. సో ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఒక్కొక్క దేశం, బట్ అన్ని దేశాలు మనకు అవసరం లేదు. టాప్ కంట్రీ చూద్దాము, ఇండియాస్ పొజిషన్ చూద్దాం. ఉదాహరణకి 12 దేశాలు. ఈ 12 దేశాలు ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు. సో ఇక్కడ చూద్దాం. కంట్రీ ఇండియా ఎక్స్పోర్ట్లో ఈ 12 దేశాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాల్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎక్స్పోర్ట్ విషయంలో, అంటే మన భారతదేశం నుండి ఎగుమతులకి సంబంధించి ఈ 12 దేశాల ఎగుమతులను మొత్తాన్ని చూస్తే అందులో ఇండియా యొక్క ర్యాంక్, ఎగుమతుల్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th పొజిషన్ అంట.
అదే ఈ ఎగుమతుల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాల్లో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే ఫస్ట్ పొజిషన్ చైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి సెకండ్ వచ్చేసి ఇంపోర్టర్స్ ర్యాంక్. ఇంపోర్టర్ ర్యాంక్ కనుక చూసామనుకోండి, ఇంపోర్టర్ ర్యాంక్ కనుక అంటే భారతదేశం ఎంత మొత్తంలో ఆయుధాలు దిగుమతి చేసుకుందని చెప్పేసి ఆ అంశాలను ఆధారంగా చేసుకొని ర్యాంక్ ఇవ్వడం. ఇంపోర్ట్స్లో మాత్రం 12 దేశాల్లో ఫస్ట్ ఉందంట ఇంపోర్ట్లో. సో ఇండో పసిఫిక్లో ఇంపోర్ట్స్లో ఫస్ట్ పొజిషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ సప్లయర్. భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేసిన దేశం ఏదట అంటే రష్యా. భారతదేశం వద్ద మొత్తం 100 ఆయుధాలు ఉంటే అందులో 54% రష్యా నుండే వస్తుంది అంటే ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ స్పెండింగ్ వచ్చేసి అంటే అత్యధికంగా మిలిటరీ ఖర్చుల విషయంలో భారతదేశం గత సంవత్సరంలో 2021లో మిలిటరీ పైన, సైనిక రంగం పైన, రక్షణ రంగంపై ఎంత ఖర్చు చేసిందట అంటే సో 76,598 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెండింగ్ ర్యాంక్, ఖర్చులో ర్యాంక్ ఎంత భారతదేశం అంటే సెకండ్, ఖర్చుల్లో ఫస్ట్ పొజిషన్ చైనానంట. జస్ట్ ఇవి గుర్తుంచుకోండి, ఇండియాకి సంబంధించి గుర్తుంచుకోండి సరిపోతుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదికలు వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రుడిపై పుష్కలంగా సోడియం అనే అంశంతో ఇస్రో వార్తలోకి వచ్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశం నుండి అంతరిక్ష పరిశోధన చేస్తున్న అత్యున్నత సంస్థ. ఇండియాకి ఇస్రో, అమెరికాకి నాసా అండ్ జపాన్కి జక్సా, రాస్కాస్మోస్ రష్యా. ఇలా చూడండి ఏ దేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంబంధించి అత్యున్నత సంస్థలు. సో ఇక్కడ చంద్రుడికి సంబంధించి చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం కీలక ఆవిష్కారం చేసిందంట. జాబిల్ ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1లోని ఎక్స్రే ఫ్లోరెన్సెస్ స్పెక్ట్రోమీటర్ సోడియం ఆచూకీని పసిగట్టింది. జాబిల్లిపై ఈ మూలకం ఏ మేర ఉన్నదన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా చంద్రయాన్-2 ఆ వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఆ ఉపగ్రహంలోని క్లాస్ అనే సాధనం సోడియం విస్తృతిని మ్యాప్ చేసింది. ఈ పరికరాన్ని బెంగళూరులోని యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రం రూపొందించిందంట. దీని సున్నితత్వం ఎక్కువ, అందువల్ల సోడియం సంకేతాలను పట్టుకోగలిగిందంట. చంద్రుడి ఉపరితలం నుంచి వెలువడుతున్న సోడియం అణువుల సంకేతాలను కూడా క్లాస్ పరికరం గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. ఇక్కడ ఏంటంటే చంద్రుడి పైన పుష్కలంగా సోడియం ఉందని చెప్పేసి ఇస్రోకి సంబంధించి చంద్రయాన్-2 చెప్పిన కొన్ని నిజాలు. ఇటువంటి అంశాలు ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యంగా PSLV C-52, C-53 వీటిని చూసుకొని వెళ్ళండి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. అండ్ నెక్స్ట్ పహల్గామ్ బర్డ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వార్తలు ఇచ్చింది అంటారు. డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. పహల్గామ్ అనేది ఒక అద్భుతమైన మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్. ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని పహల్గామ్ హిల్లీ ఏరియా. పోనీ రైడ్స్ ఎక్కువగా అక్కడ ఫేమస్. సో పహల్గామ్ బర్డ్ ఫెస్టివల్ అనేది ఇటీవల రిచ్ బయోడైవర్సిటీకి సంబంధించి బర్డ్ ఫెస్టివల్ని ప్రారంభించబడుతూ వార్తల్లోకి వచ్చింది. ద టూరిజం డిపార్ట్మెంట్ ఆస్క్డ్ ద బర్డ్ లవర్స్ టు టేక్ యాజ్ మచ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫెస్టివల్. సో టూరిస్టర్స్కి అత్యధికంగా ఆకర్షితమైన ప్రాంతం పహల్గామ్. ఆ ప్రాంతంలో బర్డ్ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, డైరెక్ట్ టు ద పాయింట్. పహల్గామ్ బర్డ్ ఫెస్టివల్ ఇటువంటి బయోడైవర్సిటీకి సంబంధించి కానివ్వండి, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అంశాలు కానివ్వండి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ముఖ్యంగా వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ వీటి కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ టీచ్ విత్ టెక్ అనే ఒక ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది. ఇట్ వాజ్ లాంచ్డ్ టు ప్రమోట్ ఈ లెర్నింగ్ ఇన్ పూణే స్కూల్స్ అనే కంటే మహారాష్ట్ర పాఠశాలను గుర్తుంచుకోండి. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇటీవల ఆ రాష్ట్రంలోని ముఖ్యంగా మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద పూణేలో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం లాంచ్ చేసింది ప్రభుత్వం. సో టీచ్ విత్ టెక్నాలజీని ఉపయోగించేసి టీచింగ్ అనేది పెంచడం, ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించడమే ధ్యేయంగా. సో టీచ్ విత్ టెక్ అనే ఒక ప్రోగ్రాం దేనికి సంబంధించి ఈ లెర్నింగ్ ముఖ్యంగా కరోనా నేర్పిన ఒక పాఠం. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ సేవలు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్కి వెళ్ళిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, సో ఇంట్లోనే ఉండు ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ అంటున్నాం. ఇటువంటివన్నీ కూడా కరోనా ప్రపంచంపై తీవ్రంగా రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది. అటువంటిది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ మరియు ఈ లెర్నింగ్ పైన ఎక్కువగా ప్రోత్సాహం కలిగించే ఉద్దేశంలో భాగంగా పూణేలో మొదటి విడతగా టీచ్ విత్ టెక్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలకు వచ్చింది.
అండ్ నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసే మంత్ ఎండింగ్ యాంటీ డస్ట్ క్యాంపెయిన్. దాదాపు 2 నెలల పాటు ఉండే ఒక క్యాంపెయిన్. ఏంటంటే ముఖ్యంగా నిర్మాణ పరిసర ప్రాంతాలు కానివ్వండి, నిర్మాణ పరిసర ప్రాంతాలు అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, భవనాలు నిర్మించడం అటువంటివి ఉంటాయి కదా, అక్కడ ముఖ్యంగా డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది. ఆ వ్యర్థాలు కానివ్వండి, భవన నిర్మాణ వ్యర్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. ఎన్జిటి ఆదేశాల మేరకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ చొరవలో పార్టిసిపేట్ చేయాల్సిందే. యాంటీ డస్ట్ క్యాంపెయిన్ ఇటీవల మొత్తం ప్రాంతం ఢిల్లీ మొత్తం కూడా పర్యావరణ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పరిశుభ్రత ధ్యేయంగా ప్రారంభించబడిన ప్రోగ్రామ్ యాంటీ డస్ట్ క్యాంపెయిన్. సో ఢిల్లీ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ, గోపాల్ రాయ్ గారు ప్రస్తుతం ఢిల్లీలో ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీగా ఉన్నారు. మనకు 69వ రాజ్యాంగ సవరణ చట్టం ఢిల్లీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1991 ఇయర్లో వచ్చింది 69వ రాజ్యాంగ సవరణ చట్టం. ఢిల్లీ ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AB కొత్త ఆర్టికల్స్ వచ్చినాయి. అటువంటి ఎన్సిటీ ఢిల్లీ పేరు ప్రస్తుతం ఎన్సిటీ, ఇదే రాజ్యాంగ సవరణ. అటువంటి ఢిల్లీలో అసెంబ్లీ ఉంది, 70 మందితో కూడిన అసెంబ్లీ ఉంది. సో దానికి సంబంధించి ఢిల్లీ ఎన్వైర్న్మెంట్ గోపాల్ రాయ్, అక్కడ అసెంబ్లీ ఉంది కాబట్టి మంత్రులు కూడా ఉంటారు. నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ లెజిస్లేటివ్ హౌస్. సో గోపాల్ రాయ్ గారు ప్రారంభించారు. ఫైన్స్ కూడా వేస్తారంట ఒకవేళ డస్ట్తో ఉండి లేదా వ్యర్థ నిర్వహణ అనేది కరెక్ట్గా చేయని సంస్థలు కానీ వ్యక్తులపైన జరిమానా కూడా విధించడం అనేది దీని యొక్క ఉద్దేశం. సో ఢిల్లీ ప్రస్తుతం ప్రపంచంలో వాయు కాలుష్య రాజధానిగా ఉంది. సో ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ ఏర్పాటు కానివ్వండి, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ అనే ఒక కార్యక్రమం కానివ్వండి, స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కానివ్వండి, అండ్ ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వారు మండిస్తున్న ప్యాడీ స్టబుల్ ఉంటుంది కదా, పంట చెత్త దహనం అనేది ఉద్గారాలను విడుదల చేసేసరికి ఢిల్లీ మొత్తం కూడా కాలుష్య కోరలు చిక్కుకొని పోతుంది. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ జపోరిజియా అణు ప్లాంట్కి చివరి విద్యుత్ లైన్ కట్ట. సో ఇక్కడ చివరి విద్యుత్ లైనా ఫస్ట్ విద్యుత్ లైనా కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగవచ్చు. ఇటీవల జపోరిజియా తరచూ వార్తలకు వస్తుంది. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజియా. ఇది ఎక్కడ ఉంది అంటే యుక్రెయిన్లో ఉంది. యుక్రెయిన్. సో ఉక్రెయిన్ లేదా యుక్రెయిన్ అనాలి అసలైతే. యుక్రెయిన్లో ఉంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభంలో ఇది తరచూ వార్తలకు వచ్చింది. అందులో కూడా చూడండి, ఇటీవల రష్యా యుక్రెయిన్లోని 4 ప్రాంతాలను కైవసం చేసుకుంది, తన ఆధీనంలో తీసుకుంది. అందులో డాన్బాస్ రీజన్లోని లుహాన్స్, డొనెస్క్, నెక్స్ట్ వచ్చేసి కేర్సన్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జపోరిజియా. సో ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం పైన రష్యా పట్టు సాధించింది. సో దీనికి మొత్తం కూడా పవర్ లైనింగ్ మొత్తాన్ని కూడా నిలుపుదల చేస్తూ ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. జపోరిజియా ఎక్కడ ఉంది అంటారు, అదొకటి గుర్తుంచుకోండి, యుక్రెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే జస్టిస్ దినేష్ కుమార్ శర్మ గారు వార్తలు నిలిచారు. యుఏపిఏ ప్రిసైడింగ్ అధికారిగా వార్తలోకి వచ్చారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ భారతదేశంలో 1967లో మొదటిసారి వచ్చింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ చట్టాన్ని మోపేసి అరెస్ట్ చేయడం అన్నట్టు. కొన్ని చట్టాలు ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన సెడిషన్ కానివ్వండి, సెడిషన్ సెక్షన్ 124A వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్న కొన్ని చట్టాలు, వార్తలు ఇచ్చిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఐటీ చట్టాలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 వీటి గురించి ఎగ్జామ్లో అడగవచ్చు. సో ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇటీవల PFI పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దానిపైన బ్యాన్ విధించడం జరిగింది. కేరళలో చాలా వరకు విద్వేషపరమైన కార్యకలాపాలు నిర్వహించారు. సో ఇక్కడ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ప్రిసైడింగ్ అధికారిగా వార్తలో నిలుస్తున్న వ్యక్తి, నియమితులైన వ్యక్తి, భారత ప్రభుత్వం చే నియమితులైన వ్యక్తి ఎవరంటే జస్టిస్ దినేష్ కుమార్ శర్మ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ క్రీడలకి సంబంధించి 2023 జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం అంట. అంటే 37వ జాతీయ క్రీడలు, నేషనల్ గేమ్స్. ప్రస్తుతం 36వ జాతీయ క్రీడల గురించి మనం డిస్కస్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ నుండి మనం చూస్తున్నాం, ఎగ్జామ్లో అడగవచ్చు. జాతీయ క్రీడలు 35వ జాతీయ క్రీడలు కేరళ కేంద్రంగా, కేరళ ఆతిథ్యంలో 2015 సంవత్సరంలో జరిగాయి. ఆ తర్వాత 7 సంవత్సరాల విరామం తర్వాత 2022 సంవత్సరంలో 36వ జాతీయ క్రీడలు గుజరాత్ ఆతిథ్యంలో ఇటీవల ప్రారంభమై ముగుస్తున్నాయి కూడా నీటితో. సో అటువంటిది నెక్స్ట్
37th నేషనల్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో 2023లో జరగబోతున్నాయి. అది గోవా ఆతిథ్యంలో జరగబోతున్నాయి. అది ఇక్కడ టాపిక్. వచ్చే ఏడాది అక్టోబర్లో 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం గత శనివారం గోవా అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. వాస్తవంగా 36వ జాతీయ క్రీడలను గోవా 2016లో నిర్వహించాల్సి ఉన్నా కూడా అనివార్య కారణాల వల్ల 2 సార్లు వాయిదా పడింది. గత 2 ఏళ్లుగా కోవిడ్-19 కారణంగా వాయిదా పడడంతో గుజరాత్కు ఆ క్రీడలను కేటాయించారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్నాయి. సో 37th ఏమో గోవాలో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఇరానీ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటారు. భారతదేశంలో దేశవాళీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ కానీ, దులీప్ ట్రోఫీ కానీ, ఇరానీ ట్రోఫీ కానివ్వండి, ఇటువంటి అడుగుతారు. అండ్ ఏ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించి కూడా అడుగుతారు. ఉదాహరణకి సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించి అని, ఇరానీ ట్రోఫీ దేనికి సంబంధించిందని, సో దులీప్ ట్రోఫీ దేనికి సంబంధించింది, వీటి ప్రత్యేకంగా చూడండి. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిందని. సో ఇక్కడ ఇరానీ ట్రోఫీ ఏ జట్టు గెలుచుకుంది అంటారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఎవరి పైన గెలుచుకుంది అంటారు. సౌరాష్ట్ర పైన గెలుపొంది 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఇరానీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పంకజ్కు 25వ ప్రపంచ టైటిల్, 25th వరల్డ్ టైటిల్ పంకజ్. సో భారత ప్రముఖ స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వానీ తన కెరీర్లో 25వ ప్రపంచ టైటిల్ గెలుచుకున్నాడు. శనివారం కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 4-0 తేడాతో స్వదేశానికి చెందిన సౌరవ్ కోటారిని ఓడించి విజేతగా నిలిచాడు. ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ టైటిల్స్ గెలవడం పంకజ్కి ఇది 5వసారి. అంతేగాక ఈ టైటిల్ని గెలవడం వరుసగా 5వసారి పంకజ్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ హర్మన్ ప్రీత్ సింగ్కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యున్నత పురస్కారం దక్కింది. భారతదేశానికి సంబంధించిన ఆటగాడు. భారత అగ్రశ్రేణి హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. ఈ డిఫెండర్ పురుషుల విభాగంలో FIH ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ అంటే అంతర్జాతీయ హాకీ సమాఖ్య హెడ్ క్వార్టర్ ఇక్కడ లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. FIH అంతర్జాతీయ హాకీ సమాఖ్య వారు హర్మన్ ప్రీత్ సింగ్ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ టాపిక్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కసారి ర్యాపిడ్గా చూస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది గౌహతి. సో ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏంటి, ప్రాంతీయ మండలి అంటే ఏంటి చూసాం మనం. అండ్ నెక్స్ట్ సిప్రీ నివేదిక అత్యధికంగా ఎగుమతి దిగుమతులకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో, రక్షణ రంగానికి సంబంధించి, ఏ విధంగా దేశాలు కానీ ఇండో పసిఫిక్ దేశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ చంద్రుడిపై పుష్కలంగా సోడియం అనే అంశం చంద్రయాన్ 2 ఇస్రోకి సంబంధించి. అండ్ నెక్స్ట్ పహల్గామ్ బర్డ్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. అండ్ టీచ్ విత్ టెక్ అనే ఒక ప్రోగ్రామ్ మహారాష్ట్రలో ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ మంత్ లాంగ్ యాంటీ డస్ట్ క్యాంపెయిన్ ప్రారంభిస్తూ వార్తలకు వచ్చింది. అండ్ జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ ఈరోజు వార్తలకు వచ్చింది, యుక్రెయిన్లో ఉంది. అండ్ నెక్స్ట్ జస్టిస్ దినేష్ కుమార్ శర్మ గారు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ప్రిసైడింగ్ అధికారి. అండ్ 2023 37వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం గోవా అనే అంశం. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా సౌరాష్ట్ర పైన గెలుస్తూ ఇరానీ ట్రోఫీని కైవసం చేసుకుంది క్రికెట్కి సంబంధించి. పంకజ్కు 25వ ప్రపంచ టైటిల్ అనే అంశాన్ని చూసాం, బిలియర్డ్స్ క్రీడాకారుడు. అండ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య హర్మన్ ప్రీత్ సింగ్కు అత్యున్నత పురస్కారాన్ని ఇస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.